హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారు ఫ్రెండ్స్? మీ అందరూ బాగుండాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. అయితే నేను పెట్టే వీడియోలు ప్రతి వీడియో కూడా మీరు నన్ను చాలా సబ్స్క్రైబ్ చేస్తున్నారు, అలాగే కామెంట్లు పెడుతున్నారు. మీకు చాలా ధన్యవాదాలు ఫ్రెండ్స్. అలాగే నేను ఈరోజు కాకరకాయ కూర చేస్తున్నా. ఇది కాకరకాయ గ్రేవీ చేస్తున్నాను ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. అలాగే నాకు ఈ కాకరకాయ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఈ కాకరకాయ ఎంత చేదుగా ఉంటుందో, ఈ చేదైన అనుభవాల నుంచి నేను ఒకసారి వచ్చాను. ఇక్కడ ఎన్నో రాత్రులు నేను నిద్ర లేకుండా బ్రతుకున్న రోజులు కూడా ఉన్నాయి చాలా ఇళ్లలో. అలా చాలామంది ఉన్నారు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ జీవితంలో నుంచి నేను వచ్చాను, అది మర్చిపోకూడదని. ఈ కాకరకాయ లాంటిదే నా జీవితం. ఓకే ఫ్రెండ్స్, ఇది ఎలా చేయాలో చూద్దాం ఫ్రెండ్స్ ఇప్పుడు. అలాగే చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మూకుడు పెట్టాను. నూనె పోసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు లైట్గా ఉల్లిపాయలు, ఎల్లుల్లిపాయ, టమాటాలు వేపుకుందాం. ఒక ఉల్లిపాయ ఫ్రెండ్స్, ఎల్లుల్లిపాయ, అలాగే ఒక ఉల్లిపాయ, ఒక టమాటో. చూడండి ఫ్రెండ్స్, ఇది బాగా మధ్య దాకా వేసుకుందాం. ఈ మగ్గు వండుదాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు గిన్నెలో పక్కకు వేసుకుందాం ఫ్రెండ్స్. తీసేసుకుందాం ఇలాగా. అలాగే ఇప్పుడు మళ్ళీ ఇంకో కొద్దిగా నూనె వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ ముక్కలు కాడ ఫ్రై చేసుకుందాం. కొద్దిగా లైట్గా ఫ్రై చేసుకుని తీద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది కొంచెం మగ్గిపోనిద్దాము. అప్పుడు ఫ్రై అయినట్టు వేద్దాం ఫ్రెండ్స్. ఒక 10 నిమిషాలు 20 నిమిషాలు ఫ్రై అయినిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, మగ్గుతున్నాయి. ఇప్పుడు ఇంకా కొంచెం మగ్గనిద్దాం. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అవి మగ్గిపోయింది. దీనికి గిన్నెలో పక్కకి వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇలా తీసుకుందాం. దీనిలో కొద్దిగా మళ్ళీ నూనె వేసుకుందాం. నూనె వేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం ఫ్రెండ్స్. చూసారు కదా, ఇప్పుడు నూనె సపరేట్ అయిపోయింది. ఉల్లిపాయ టమాటా ఉడికిపోయింది. ఇప్పుడు అలాగే కొద్దిగా పసుపు వేసుకుందాం ఫ్రెండ్స్. అలాగే కొంచెం కారం వేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇంకొంచెం మగ్గనిద్దాం ఇలాగా. చూసారు కదా ఫ్రెండ్స్, అలాగే ఇప్పుడు మగ్గమెట్టుకున్న కాకరకాయ ముక్కలు కట్టి దీంట్లో పోసేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్,
ఇప్పుడు వీటిని సోపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం, అలాగే యాలక్కాయ పొడిని, అలాగే కరివేపాకు, నేను ముందు ఎల్లుల్లిపాయ వేసాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు వేపలేదు అందుకని. ఇప్పుడు వేగిపోయినాయి. ఇప్పుడు మనం మిక్సీ పెట్టుకున్న టమాటా, ఉల్లిపాయ, ఎల్లిపాయ, అలాగే ఇప్పుడు సోపు మగ్గనిద్దాం ఫ్రెండ్స్. ఇప్పుడు చూద్దామా, ఇది చూడండి ఫ్రెండ్స్, ఇలాగా మగ్గిపోయింది. ఇప్పుడు గ్లాస్ వాటర్ అక్కడ పోసుకున్నాం దీంట్లో ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఈ వాటర్ అంతా మగ్గిపోతాం. ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకుందాం, అలాగే కొంచెం మిరియాల పొడి కడేసుకుందాం ఫ్రెండ్స్. చూడండి, ఇప్పుడు కొద్దిగా తిప్పుకుందాం ఫ్రెండ్స్. తిప్పుకుందాం కొంచెం. ఇంకొంచెం మగ్గనిద్దాం ఫ్రెండ్స్. చూసారు కదా, అయిపోయింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి నూనె ఏర్పాట్లు అయిపోయింది. ఇలా వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే దీంట్లో బెల్లం కానీ చింతపండు కానీ ఏమి ఫ్రెండ్స్, టమాటా వేస్తానంతే, ఎందుకంటే నాకు చేదుగా ఉంటేనే బాగుంటుంది. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు ఇది అయిపోయింది. అలాగే దీన్ని తీసుకుని గిన్నెలోకి తీసేసుకున్నాం ఫ్రెండ్స్. నేను మొత్తం అంతా తీసేసా. ఇప్పుడు అట్టగా కొత్తిమీర వేస్తున్నాను దీంట్లో. చూడండి ఫ్రెండ్స్, గ్రేవీ చక్కగా వచ్చింది. చూడండి ఫ్రెండ్స్, చూడండి చక్కగా వచ్చింది గ్రేవీ. అలాగే నేను తమ్ముడికి ఎట్టి భోజనం కట్ చూపిస్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్, అలాగే బిల్ బటన్. ఓకే బాయ్ ఫ్రెండ్స్. మీరెంతో నన్ను సబ్స్క్రైబ్ చేస్తున్నారో, నేను ఎండు మొక్కలు పెట్టిన కర్రీ చాలా సబ్స్క్రైబ్ వచ్చారు, అలాగే చాలా కామెంట్లు కట్ చేశారు ఫ్రెండ్స్. మీకు చాలా ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే నేను తమ్ముడు డ్రైవర్ భోజనం కాడ ఎలా పెడతాను చూపిస్తాను ఫ్రెండ్స్. ఓకే బాయ్. చూసారు కదా ఫ్రెండ్స్, నేను డ్రైవర్ తమ్ముడికి ఎట్టే భోజనం ఇది. ఇవాళ వైట్ రైస్ చేశాను, అలాగే మజ్జిగ డబ్బా, ఇది కాకరకాయ గ్రేవీ, ఇది మటన్ కర్రీ, అలాగే బెండకాయ, ఇది బుడతకాయ ఫ్రెండ్స్. మీ అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను. ఓకే బాయ్ ఫ్రెండ్స్.